హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి హెల్దీ రెసిపీ రాగి రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా రాగి రొట్టెని డెఫినెట్గా చాలా టేస్టీగా చేయగలుగుతారు. ఇప్పుడైతే ఈ రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తూ అలానే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. రాగి పిండిలో కాల్షియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన బోన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నాకైతే పర్సనల్గా ఈ మధ్యకాలంలో కాళ్ళు నొప్పులు వచ్చాయి. అరికాళ్ళు అంటారు కదా, ఆ అరికాళ్ళు బాగా నొప్పేస్తుంది. అంటే ఈ మధ్య మనం హెల్తీ ఫుడ్ తినడం చాలా తగ్గించేసాము, ఫాస్ట్ ఫుడ్స్కే అలవాటు అయిపోయాము. అందువల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. సో కాస్త బుద్ధొచ్చి ఈ ఫాస్ట్ ఫుడ్స్ని తినడం తగ్గించేసి మళ్ళీ హెల్దీ రెసిపీస్ తినడం స్టార్ట్ చేశాను. నేను ఫాలో అవుతున్న ఈ హెల్దీ రెసిపీస్లో మెయిన్లీ ఈ రాగి పిండిని అయితే డైలీ నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఈ రాగి పిండిని నేను డైలీ తీసుకుంటున్న తర్వాత నా అరికాల నొప్పులు అయితే చాలా త్వరగా తగ్గిపోయాయి. ఓవరాల్గా ఈ రాగి పిండిలో ఉన్న కాల్షియం లెవెల్స్ మన బోన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాగి పిండిని డైలీ మీ రొటీన్లో కాస్త ఇంక్లూడ్ చేసుకోండి. చాలామందికి రాగి పిండి నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్. డైలీ ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా, ఆ ఇడ్లీ పిండిలో ఒక స్పూన్ రాగి పిండి అలా కలిపేసేయండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా సరే అందులో మీరు ఒక స్పూన్ రాగి పిండి కలిపేశారంటే మీకు ఆ రాగి పిండి ఫ్లేవర్ ఏం తెలియదు, కానీ డైలీ మీరు రాగి పిండిని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ రాగి పిండిలో ఓన్లీ కాల్షియం మాత్రమే కాదు, ఫైబర్ అండ్ ఐరన్ కూడా ఉంటుంది. రాగి పిండిని మనం డైలీ తీసుకోవడం వల్ల మన బ్లడ్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరైతే బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఈ రాగి పిండిని డైలీ తీసుకుంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఈ రాగి పిండిని అయితే మనం డైలీ తీసుకోవాలి. ఈ రాగి రొట్టెని మార్నింగ్ ఇడ్లీ, దోశకు బదులు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్కి స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. కొంతమందికి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినంగానే నీరసంగా, నిద్రొచ్చినట్టు, మత్తుగా ఇలా ఎలాగో అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ రాగి రొట్టె తిన్నారంటే మీకు నీరసం రాదు, మత్తుగా ఉండదు, డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ రాగి రొట్టెని ఎలా ప్రిపేర్ చేశానో మీకైతే అర్థమై ఉంటుంది కదా. ఇంకొకసారి నేను డీటెయిల్గా చెప్తాను. నేను ఇక్కడ 3 గంటలు రాగి పిండి తీసుకున్నాను. అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్దని మనం పెనం పైన కాస్త ఆయిల్ వేసుకొని చేతితో తట్టేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకొని ఇది 2 సైడ్లు మూత పెట్టుకొని బాగా ఉడికేలాగా కాల్చుకోవాలి. మనకి ఇంచుమించు ఒక సైడ్ ఉడకడానికి 3 to 4 minutes పడుతుంది. అండ్ అలానే మర్చిపోకండి, ఇది డెఫినెట్గా సన్న మంట మీద ఉడకాలి. మీరు పెద్ద మంట పెట్టారంటే ఇది మాడిపోతుంది, లోపలంతా ఉడకదు. సో సన్న మంట మీద ఒక్కొక్క సైడ్ ఇంచుమించు 3 to 4 minutes వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. నేనైతే ఈ రొట్టెలోకి నంచుకొని ఏం లేకుండానే తినేస్తాను. ఒకవేళ మీరు అలా తినలేకపోతే దీంట్లోకి మనం పెరుగు నంచుకున్నా బాగుంటుంది, లేకపోతే పుదీనా పచ్చడి నంచుకున్నా కూడా బాగుంటుంది. ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే ఈ రొట్టెని మీరు ఒక వారం పాటు తినండి. తినిన తర్వాత మీ హెల్త్లో వచ్చిన చేంజెస్ మీకే అర్థమవుతాయి. అప్పుడు మీకు ఓపిక ఉంటే ఆ చేంజెస్ కూడా ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ చూడడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మన ఛానల్లో రాగి సూప్ రెసిపీ కూడా ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి దాన్ని కూడా చూసేసేయండి. అలానే మన ఛానల్లో ఈ మంత్ మొత్తం రాబోతున్న హెల్దీ రెసిపీస్ మొత్తాన్ని మీరు చూడాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా హెల్దీ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఈజీగా మన ఛానల్ విజిట్ చేసి చూసేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.